కోట్ల మంది దేవుని చేతిలో పడతారా? పడతారు కదా. ఒక్కొక్కరికి ఒక్కొక్కరు విధంగా దేవుడు ఏం చేస్తాడు చూసుకుంటాడు కదా. ఎందుకంటే మనల్ని పుట్టించిన తండ్రి కాబట్టి. ఇప్పుడు ఆ చేతులతోనే దేవుడు ఏం చేస్తున్నాడు? పిలుస్తున్నాడు. ఎవరెవరిని పిలుస్తున్నాడు? దేవునికి లోబడకున్నా కూడా ఏం చేస్తున్నాడు దేవుడు? పిలుస్తున్నాడు. పిలిచినప్పుడు రావాలా లేదా? కదా. ఖచ్చితంగా దేవుని సన్నిధికి రావాలి. ఖచ్చితంగా దేవుని దగ్గర నువ్వు వచ్చి నువ్వు ఏదైతే పాపం చేస్తున్నావో నీకు ఛాన్స్ ఇస్తాడు కదా దేవుడు. ఛాన్స్ ఇవ్వకుండా దేవుడు ఏది చేయడు కదా. ఏది చేయడు. మనకు ఛాన్సులు అవకాశాలు ఇస్తాడు. అవకాశాలు ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలా? వినియోగించుకోవాలి కదా. అట్లా అవకాశాలు వినియోగించుకోకుండా దేవుని దగ్గరకు వస్తే నన్ను క్షమిస్తాడో లేదో. చాలామంది ఇట్లా అనుకుంటారు కదా, నన్ను క్షమిస్తాడు. నీవు పాపం ఒప్పుకుంటే దేవుడు ఏం చేస్తాడు? ఖచ్చితంగా ఒప్పుకోవాలా. ఒప్పుకున్న తర్వాత ఏం చేయాలా? బైబిల్ ఏముంటుందంటే పాపమును ఒప్పుకొని విడిచిపెట్టాలి. నువ్వు చేసింటావు పాపం నీ బలహీనతను బట్టో నీ కొన్నిసార్లు ఎట్లుంటుందంటే అది చెయ్యకూడదు అనుకుంటాం కానీ అట్లనే చేస్తాం కదా. చూడకూడదు అనుకుంటాం కానీ అట్లనే చేస్తాం. మరి ఆ బలహీనత నుంచి ఎవరు విడిపిస్తారు కదా? దేవుని దగ్గరికి రావాలా. దేవుని దగ్గరికి వచ్చి నాయనా నేనైతే ఈ బలహీనతతో ఉన్నా, నేనైతే ఈ పాపంలో ఉన్నాను, నన్ను విడిపించంటే దేవుడు ఏం చేస్తాడు? ఇదొక్క మాట చెప్పి